హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా వీడియో విషయానికి వస్తే సంక్రాంతి పండుగ ఇంకొక 2-3 డేస్ ఉందనంగా షూట్ చేశాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా పిండి వంటలు అయితే చేసుకోవాల్సిందే కదా. ఇంకా దానికోసం అయితే ఈ చిన్న చిన్న పనులు అనమాట. ఇంకా మిర్చి అయితే ఎండబెట్టేసాను, బియ్యం అయితే కడిగి ఆరబెట్టేస్తున్నాను అనమాట. ఎండకు ఇవి రేషన్ బియ్యం అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసేటప్పుడు బియ్యాన్ని అయితే మంచిగా 4-5 సార్లు వాష్ చేస్తాను అనమాట. బాగా వాష్ చేసేసిన తర్వాత ఇట్లా ఎండకైతే ఎండబెట్టేసుకుంటాను. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం మనం రెగ్యులర్ గా వాడే బియ్యంతో పోలిస్తే కొంచెం స్మెల్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా. ఇంకా సంక్రాంతి పండగకి భోగి రోజు అయితే ఖచ్చితంగా సద్ద రొట్టెలు చేసుకుంటాం కదా. అందుకని చెప్పేసి సద్దలు కూడా కడిగి ఆరబెట్టేసాను అనమాట. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య అయితే కొంచెం ఎండ ఎక్కువనే వస్తుంది మధ్యాహ్నం టైము. పోనీలే మా మిరపకాయలు అయితే కొంచెం తొందరగా ఎండుతాయి కదా. ఇంకా ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. ఇంకా క్లీన్ చేసిన ప్రతిసారి సజ్జలు ఎక్కాల్సింది మాత్రం మరేంకనే అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి అయితే మాకైతే 2 డేస్ పట్టిందండి. మామూలుగా అయితే ఒక ఫుల్ డే చేసేసే వాళ్ళం, కానీ మాకు అక్కడ ఫామ్ దగ్గర వర్క్ చూసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఈ గిన్నెలు అయితే ప్రతి పండక్కి కిందికి తీసి తోముడు, మళ్ళీ సదిరేసి సజ్జ ఎక్కించుడు ఇదే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నేను రేణుక ఇద్దరం కలిసేసి గిన్నెలు దోముతున్నాం అనమాట. ప్రతి పనిలో భలే హెల్ప్ చేస్తుంది రేణుక. నాకు క్లీనింగ్ మొత్తం ఇద్దరం కలిసే చేసుకున్నాం అనమాట. ఒక్కదాన్ని చేసి ఉంటే ఇట్లా నాకు ఎన్ని రోజులు అవుతుండేనో, నా పరిస్థితి ఏమైతుండేనో. ఇద్దరం కలిసి కష్టపడి గిన్నెలు అయితే తోమేసినాం. ఇంకా పైన ఫ్యాన్ అయితే మాకు అందదు కాబట్టి స్టూల్ వేసి తమ్ముతోనే క్లీన్ చేయించిన అనమాట ఫ్యాన్లన్నీ. 2 డేస్ క్లీనింగ్ అయిపోయే వరకు మాకైతే జ్వరం వచ్చినంత పని అయిందనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేమైతే. బియ్యం, మిరపకాయలు, సద్దలు ఇవన్నీ ఇందాక ఇంటి ముందు అరవసిన అనమాట కింద. కానీ మా పిల్లలేమో అవన్నీ గెలికి ఖరాబ్ చేసేస్తున్నారు. అందుకని చెప్పేసి అన్ని తీసుకొచ్చి మిద్దె అరవసేసిన. మళ్ళీ ఇది ఒక డబల్ పని నాకు అన్నట్టు. మా ఊరు చూపిస్తానండి. మా ఇంటి పక్కన పొలాలు చూసారా ఎంత బాగున్నాయో. మా ఊరి చుట్టూ చెట్లే ఉంటాయి అనమాట. మా మిద్దెక్కి చూస్తే మా ఊరికి ఇంకో పేరుంది తెలుసా, చెట్ల రాజ్యం అంట. ఊరి నిండా చెట్లే ఉంటాయని చెప్పేసి చెట్ల రాజ్యం అని చెప్పేసి పేరు పెట్టిరంట. ఇప్పుడు ఆ పేరుతో ఏం పిలవరు గాని అట్లా అంటారంట. ఈ రోజు కొట్టిన ఎండకి మంచిగా ఎండిపోయినాయి అనమాట మిరపకాయలు. ఇంకా నేను, తమ్ముడు, రేణుక ముగ్గురం కలిసి తొడిమెలైతే తీస్తున్నాము. వాటిని ముగ్గురం కలిసి తీసినాం కాబట్టి చాలా తొందరగా అయిపోయినాయి తొడిమెలు తీసేది. లేదంటే ఒక్కరికే అయితే భలే విసుగొస్తుంది. ఇంకా ఇందాక కడిగారబెట్టిన సద్దలు, బియ్యం ఇవన్నీ గిన్నెకైతే పంపిస్తున్నాను అనమాట. కొంచెం ముందుగానే పట్టించి పెట్టుకున్నామంటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పండుగ రోజే భలే రష్ ఉంటది గిన్నె దగ్గర, పట్టడానికి అసలు వీలవ్వదు వాళ్ళకి. ఇంకా ఆ రోజు నైటే మురుకులు అయితే వేసుకుంటున్నాం అనమాట. మేమైతే వీటిని మురుకులు లేదంటే గారెలు అని పిలుస్తాం అనమాట. మరి మీరేమంటారో మీ సైడ్ కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ మురుకుల పిండితో బజ్జీలు అయితే వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.